గుండుమల్లె యాక్చువల్గా నేను జనవరి ఎండింగ్లో ప్రూనింగ్ చేసి ఆకులు తీసేసా. ప్రూనింగ్ చేసి ఆకులు చేస్తే ఒక 15 డేస్ బ్యాక్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట మొగ్గలు. ఫ్లవర్స్ అవి బాగా వచ్చేసినాయి. ఎక్కువ కౌడంగే యూజ్ చేస్తానండి, వేరే ఏమీ వెయ్యను. ఫ్రూట్ ప్లాంట్స్కి కావాలా కొంచెం బయో ఫెర్టిలైజర్స్ కూడా వేస్తాను, సూడోమోనాస్ అట్లాగా. కావాలి కదా దీనికి వేయడానికి కౌడంగు యాక్చువల్గా మా హస్బెండ్ ఊరు వెళ్ళినప్పుడు తీసుకొస్తారండి. మేము వెళ్ళినా అందరం కలిసి వెళ్ళినా వచ్చేటప్పుడు కార్లో ఒక 3-4 బ్యాగ్స్ తెచ్చుకుంటాము. నేను అక్కడ కొనటం అట్లా ఏం చేయను. కౌడంగు అక్కడ ఊరు నుంచే ఎక్కువ. అక్కడ ఏంటంటే మాకు ఊర్లలో కూడా అందరూ ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, నేను ఇట్లా గార్డెన్ చేస్తాను కాబట్టి మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు, మా బావగారు, తనకి తెలుసు అనమాట. ఇంకా నేను అడిగానంటే తెప్పించి ఉంచుతారనమాట. ఇంకా అట్లా ఈయన వెళ్ళబోయేటప్పుడే చెప్తారు, ఇట్లా తీసుకెళ్తానంటే తెప్పించి ఉంచుతారు ఈయన వెళ్ళేటప్పటికి, అట్లా తీసుకొచ్చిస్తారు. ఇది మామూలుగా యాక్చువల్గా బ్రహ్మకమలం అంటే నైట్ 12 o'clock లేకపోతే 1 గంటకో పూస్తుంది కదా. ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock టైంలో పూస్తుంది, మార్నింగ్ 9-10 o'clock వరకు ఉంటుంది. అది సీజన్ బట్టి. సీజన్ మనకి క్లౌడీగా అట్లా ఉంటే 10-11 దాకా కూడా ఫ్రెష్గా ఉంటాయి ఫ్లవర్స్. అదే కొంచెం ఎండ తొందరగా వచ్చేసిందంటే ఎండకు వాడిపోతాయి. కానీ ఇది డే బ్లూమర్ అనమాట. మార్నింగ్ 4 o'clockకి విచ్చుతాయి ఇవి ఫ్లవర్స్ కూడా సైజు బ్రహ్మకమలం, నార్మల్ బ్రహ్మకమలం ఉన్నంత పెద్ద సైజు రావు, ఇవి చిన్నగా ఉంటాయి. కానీ మీకు ఆకుకి కనీసం 10 ఫ్లవర్స్ వస్తాయి, అంత ఫుల్ బ్లూమ్ ఉంటుంది అనమాట. ఈ హ్యాంగింగ్స్ వాటిల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. జనరల్గా మనకి ఏదైనా ఈవెంట్ జరుగుతుంది అన్నప్పుడు ఎక్కువగా కనిపించేది రోజ్ కాదు. ఈ మధ్య బాగా ఈవెంట్ వాళ్ళు కూడా ఆర్కిడ్స్ని, ఆ ఫ్లవర్స్ని అయితే చాలా మంచి డెకరేషన్ చేస్తారు దాంతో. సో ఆ ఆర్కిడ్స్ చెట్టు కూడా ఇక్కడ పద్మిని గారి దగ్గర ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ విజువల్లో. ఇది బయట కొనాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది యాక్చువల్లీ. సో ఎలా పెంచాలి, దానికి ఫంగస్ రాకుండా ఎలా చూసుకోవాలనేది కూడా ఇక్కడ ఒక టిప్ ఉంది, పద్మిని గారిని అడిగి తెలుసుకుందాం. పద్మిని గారు, ఇది మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎక్కడ పడితే అక్కడ దొరకదండి. ఆన్లైన్లో ఇప్పుడు దొరుకుతున్నాయి మనకి బాగానే. కానీ వాటిని పెంచే విధానం తెలియక చాలా మంది ఫెయిల్ అవుతున్నారు వాటిల్లో కూడా. వాటికి ఏంటంటే సాయిల్ పెట్టకూడదు, మెయిన్ ఫస్ట్ టిప్ అది. సాయిల్లో పెరిగే మొక్క కాదు అసలు, 1% సాయిల్ కాదు అసలు సాయిల్ అనేది దానికి యూజ్ చేయకూడదు. జస్ట్ దాన్ని కొబ్బరి డొప్పలు ఇలాంటి ఇలా కొబ్బరి వేస్ట్ ఉంటుంది కదా, ఇది వాటర్ హోల్డ్ చేస్తుంది. ఇది ఫంగస్ రాకుండా బొగ్గులు వాడతారు. ఓకే, ఇవి వేసి పెట్టుకోవాలి. వీటికి మళ్ళీ మామూలు పాట్ కాదు, వీటికి కొంచెం బాస్కెట్ టైప్ పాట్, ఏరియేషన్ ఎక్కువ ఉండాలి, దాని రూట్స్కి ఏరియేషన్ ఉండాలన్నమాట. అలా అయితేనే పెరుగుతాయి. చూడొచ్చు. అంటే ఇది ఒక బాస్కెట్ కైండ్ ఆఫ్ దాంట్లో పెంచుతున్నారు. ఏంటంటే అక్కడ మనకు ఎక్కడ మట్టి అవసరం లేదు కాబట్టి అది రాలిపోతుందన్న ఇది కూడా ఉండదు. సింగిల్ పర్సెంట్ సాయిల్ అనేది లేకుండా కంప్లీట్గా మనకి కొబ్బరికాయ, ఆ కొబ్బరి బొండం వేస్ట్ ఏదైతే ఉంటుందో కాయను తీసినప్పుడు అది దానికి పనికొస్తుంది. అండ్ అలానే ఫంగస్ రాకుండా ఉండడానికి బొగ్గులు వేసి పెడతారు. ఇది కొబ్బరి డొప్పలు ఏంటంటే వాటర్ హోల్డ్ చేసి వాటికి మాయిశ్చర్ ఉంటుంది అనమాట, ప్లాంట్కి మాయిశ్చరు. వీటికి ఫెర్టిలైజర్ కూడా మనము ఆర్గానిక్గా ఇచ్చేవి ఏవి సెట్ అవ్వవు. మామూలుగా వీటికి కెమికల్, వాటి బూస్ట్ వేరేగా ఉంటుంది. అసలు ఆర్కిడ్ ఫుడ్ అని వేరే ఉంటుంది, దాన్ని యూస్ చేసుకోవాలి. అయితే ప్రజెంట్ అయితే నేనైతే దీనికి కూడా ఏమీ యూస్ చేయలేదు చెప్పాలంటే, ఓన్లీ వాటరే వేస్తున్నా. నేను అసలు ప్లాంట్ బూస్ట్ అన్నారు కానీ నేను తీసుకోలేదు అసలు, అది జస్ట్ వాటరే వేస్తున్నా. కానీ 2 times ఫ్లవరింగ్ వచ్చింది నాకు. స్టాక్స్ కూడా పెద్దగా బాగానే వచ్చినాయి, ఫ్లవరింగ్ వచ్చింది బాగానే. ఎప్పుడన్నా ఏం చేస్తానంటే చాలా తక్కువగా, ఎప్పుడన్నా ఊరికే వీటికి ఇస్తా నాకు మనసొప్పగా వాటికి కూడా రైస్ వాటర్ వేసా 2-3 సార్లు. కానీ సెట్ అవ్వదు అంటారు, కానీ నాకైతే ఏం అవ్వలేదు. ఒకటేమో డార్క్ పింక్ అంటారు కదా, అది ఆ బంచ్ వచ్చింది. ఒకటేమో గ్రీన్ అండ్ పింక్ షేడ్ వచ్చింది.